నమస్తే, భావత్ మీడియా న్యూస్ కు స్వాగతం. తూతు మంత్రంగా రోడ్డు మరమ్మతులు తాత్కాలిక పరిష్కారం చూపమంటున్న స్థానికులు. ఈ సందర్భంగా అంబర్పేట్ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, అంబర్పేట్ ఇరానీ హోటల్ దగ్గర రోడ్డు గత 7 సంవత్సరాల నుంచి గుంతలమయంగా మారి ఇబ్బంది పడుతున్న స్థానికులు బ్రిడ్జి వేశారు, రోడ్డు మరిచారు. ప్రతిరోజు దుమ్ముధూళితో సతమతమవుతున్న స్థానికులు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా రోడ్డు వేయడం లేదని తెలిపారు. శాశ్వత రోడ్డు వేయని పక్షంలో గణేష్ నిమజ్జనం తర్వాత ధర్నాకు పిలుపునిస్తామని తెలిపారు. అయిపోతాయి ఫోటో తీసుకున్నాం और एक चीज है, इसके अपने को रोड डालना जो इम्पोर्टेंट है, वो काम लोग को ये काम कराना था, डिवाइडर लगा के करके जो चीज है ये काम नहीं करके आ रही 2 फुट का काम करे तो पैसा नहीं मिला था। तो बोलो आप गलत बोल रहे क्या? और ये आरएनटी का है, ये डीजल कितने ना होता रोड हम जरा बाजू नेशनल हाईवे नेशनल हाईवे अपन ना आरएनटी में चलेगा ये, उनको भी फोन करे और सीएम साहब को भी बात करें, बच्चों सीएम साहब को बोला तो रोड अपना क्लियर नहीं था क्लियर ఎందుకంటే బాగా ఇబ్బంది అవుతుంది. एमएलए को बोले, एमएलए साहब भी आरएनटी दबाई से बात करें, उन्होंने क्या बोला पत्थर तो पानी गिरा था ना, पानी में नहीं जाता बोलते बोले वो पत्थर बात करो तो क्या बोले నమస్కారం. ఇవాళ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రోడ్డు చాలా ఘోరంగా ఉన్నది. ఎందుకంటే గుంతలుగా ఉండి ఇక్కడ స్థానికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగని గత కొన్ని నెలల నుంచి మేము చెప్తూనే ఉన్నాము ఇంకా రోడ్ వేయాలి, కంపల్సరీ రోడ్డు పడాలని. కానీ దీని అధికారులు పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఇది నేషనల్ హైవే కాబట్టి దీనికి సెంట్రల్ ఫండ్ కావాలని సెంట్రల్ నుంచి రావాల విషయంలో ధర్మారెడ్డి గారితో మాట్లాడారు. ఆయన కూడా వేస్తా అని చెప్పి ఇప్పటివరకు రోడ్ వేయలేదు ఇక్కడ. అలాగే మొన్న సిఎస్ఆర్ కూడా చెప్పాము, ఎందుకంటే గమనించి నిమజ్జనం ఉన్నది, ఇక్కడ నిమజ్జనానికి కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను కొద్దిగా పట్టించుకోనంటే సిఎస్ఆర్ కూడా మన డి సర్తా గారికి చేశారు. తాను రోడ్డు నిమజ్జనం తర్వాత రోడ్ వేస్తాము, అప్పటిదాకా డస్ట్ వేస్తామని చెప్పింది. కానీ డస్ట్ వల్ల ఏం ఉపయోగం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి షాపులు, ఇక్కడ ఉన్న స్థానికుల ఇల్లులు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ డస్ట్ అంతా లేచి ఇప్పుడే అసలు వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. ఎందుకంటే ఇక్కడ బాగా డస్ట్ హెవీగా గత 7 సంవత్సరాల నుంచి, ఇప్పటి నుంచి కాకుండా 7 సంవత్సరాల నుంచి ఇదే ఇబ్బందులు పడుతున్నారు. తూతూ మంత్రంగా రోడ్ ఫ్లైఓవర్ అయితే ఓపెన్ చేశారు, కానీ దీని కింద సబ్ రోడ్ మాత్రం పట్టించుకోవడం వదిలేశారు. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఏదో బాబా సినిమా చూపించినట్టు చూపించారు. బాబాలో ఒక సినిమా చూపించింది రజనీకాంత్, ఏమని ఒక్క రోజులో సీఎం వస్తుందంటే ఇక్కడ రోడ్ వేసుడు అన్నీ వేసుడు, అట్లా ఒక్క రోజులో మొత్తం అన్నీ వేసారు ఒక 4-5 రోజులలో.
తర్వాత ఇలా దీన్ని పట్టించుకునే నాదులు లేడు, దీన్ని సైడ్ చూసే లీడర్ లేడు. కాబట్టి ఇది మీరు తప్పకుండా చేయకుంటే నిమజ్జనం తర్వాత ఈ రోడ్డు చేయకుంటే ఇదే రోడ్డు మీద కూర్చుంటాము. మేము ఎవరు వచ్చినా లేవము. ఎందుకంటే ఇక స్థానికులందరూ కూడా మొన్ననే కూర్చుందామని చెప్పారు. ధర్నా కూర్చుందామంటే మేమే ఆపాము. అధికారులు మాట ఇచ్చారు కాబట్టి మేము కొన్ని రోజుల సమయం పాటిస్తాము. మా సమయం నశించిందంటే ఈ నేషనల్ హైవేని దిగ్బంధం చేస్తామని చెప్తున్నాం.